నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన జీవితంలో మనకి తెలిసి చేసే పెద్ద తప్పేంటంటే మనమంటే లెక్కలేని వారిని కూడా లెక్కలేనంతగా ఇష్టపడడమే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్యల మాధురి విషయమే. దివ్యల మాధురి ఈ పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంచలనమా అంటే సినిమాల్లో నటించిందా, రాజకీయాల్లో రచ్చ చేసిందా అంటే కాదు. వాటన్నింటికీ మించి ఒక రాజకీయ నేతతో సహజీవనం చేస్తూ అతని భార్య పిల్లల్ని తనకి దూరం చేయడంతో ఈమె పేరు అన్ని చోట్ల హల్చల్ అవడం మొదలైంది. ఇక సోషల్ మీడియాలో వచ్చిన పబ్లిసిటీతో లాస్ట్ సీజన్లోనే మాధురి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ అప్పుడు బిగ్ బాస్ టీమ్ తో డీల్ సెట్ కాకపోవడంతో కుదరలేదు. ఇదిలా ఉంటే సీజన్ 9 లో హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్ లో పసలేక చప్పగా సాగుతున్న షోలో మసాలా యాడ్ చేయాలని సోషల్ మీడియాలో రచ్చ చేసిన చిట్టి పికిల్స్ రమ్యతో పాటు దివ్యల మాధురికి ఆఫర్ ఇవ్వగా ఆమె చెప్పిన అమౌంట్ మరియు కండిషన్స్ కి ఒప్పుకోవడంతో మాధురి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక అలా మాధురి మొదటి కండిషన్ ప్రకారం దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి తను చేసిన ఏవీని బిగ్ బాస్ స్టేజ్ పైన రిలీజ్ చేయాలనగా ఆ తర్వాత తనని తాను ఫైర్ బ్రాండ్ గా అనౌన్స్ చేసుకుని చిన్న వయసులోనే తనకి బలవంతంగా పెళ్లి చేశారని, తన భర్త నుండి పడిన కష్టాలు, అతని వల్ల కలిగిన 3 ఆడపిల్లల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ఇక అలా భర్త తోడు లేక ఒంటరిగా ఉన్న తన జీవితంలోకి దువ్వాడ శ్రీనివాస్ రావడంతో తన లైఫే మారిపోయిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తనని వదలనని, తన భర్త నుండి విడాకులవ్వగానే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు దివ్యల మాధురి చెప్పిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది? మాధురి బిగ్ బాస్ లోకి వెళ్లడానికి గల కారణాలేంటి? తను ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేసుకొనింది? నిజంగానే మాధురి దువ్వాడ శ్రీనివాస్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ ఎస్టర్డే మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. ఈమె 1989 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో జన్మించింది. ఇక ఈమె తండ్రి వ్యవసాయం చేసుకుంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా మాధురికి ఒక అక్క, 2 తమ్ముళ్ళు, ఒక చెల్లెలు కూడా ఉండేవారు. కానీ అనారోగ్యం వల్ల తన అక్క, 2 తమ్ముళ్ళు మరణించడంతో తల్లిదండ్రులు మాధురిని, తన చెల్లెల్ని చిన్నప్పటి నుండి గారాబంగా పెంచారు. ఇక మాధురి తన స్కూలింగ్ ని శ్రీకాకుళంలోని విశాఖ మోడల్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న మాధురికి డాన్స్ పై మక్కువ ఎక్కువగా ఉండడంతో తల్లిదండ్రులు ఈమెను క్లాసికల్ డాన్స్ స్కూల్లో చేర్పించారు. అలా డాన్స్ నేర్చుకుంటూ స్టేజ్ ప్రోగ్రాంలు ఇస్తూ స్కూల్ కాంపిటీషన్స్ లో ప్రైజెస్ ని కూడా గెలవడంతో మాధురి నేషనల్ లెవెల్లో క్లాసికల్ డాన్సర్ అవ్వాలనుకుంది. కానీ ఇంటర్ కి వచ్చేసరికి డాన్స్ పై కాన్సన్ట్రేషన్ ఎక్కువై చదువుల్ని నిర్లక్ష్యం చేయడంతో ఇంటర్ లో ఫెయిల్ అయింది. ఇక ఈ క్రమంలోనే శ్రీకాకుళంకి చెందిన దివ్యల గౌరయ్య అనే ఫేమస్ లాయర్ తన కొడుకైన మహేష్ చంద్రబోస్ కి పెళ్లి చేయాలని అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు. ఇక మహేష్ శ్రీకాకుళంలో తన బీటెక్ ని పూర్తి చేసి ఆస్ట్రేలియాలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తూ నెలకి 5 నుండి 10 లక్షల శాలరీని తీసుకోవడంతో బ్రోకర్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ని అందుకున్న మాధురి తండ్రి ఇలాంటి మంచి సంబంధాన్ని వదులుకోకూడదనుకున్నాడు. అలా తల్లిదండ్రులు ఇమీడియట్ గా ఆ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అప్పుడే పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేకపోయినా పెళ్లి తర్వాత ఫారెన్ కి వెళ్లి సెటిల్ అవ్వచ్చనే ఆశతో మాధురి ఆ పెళ్లికి ఒప్పుకొనింది. ఇక మహేష్ మాధురికి 2008లో పెళ్లి జరగగా వీరిద్దరూ ఆస్ట్రేలియాకి వెళ్లి సెటిల్ అయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మొదట అమ్మాయి పుట్టగా, కూతురు పుట్టాక ఆస్ట్రేలియాలో ఉండలేక ఇండియాకి వచ్చేసిన మాధురి మళ్లీ ఆస్ట్రేలియాకి వెళ్లలేదు. ఇక అలా తన భర్త సంవత్సరానికి 3-4 సార్లు ఇండియాకి రావడంతో ఈ క్రమంలోనే మరో 2 అమ్మాయిలకి జన్మనిచ్చింది. ఇక అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగిన ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక మాధురి ఒక డాన్స్ స్కూల్ ని స్టార్ట్ చేయాలనుకుంది. అందుకు తన అత్తామామలు ఒప్పుకోకపోవడంతో భర్త సపోర్ట్ తో వేరే కాపురం పెట్టగా మాధురి ఒక డాన్స్ స్కూల్ ని ఓపెన్ చేసి చిన్న పిల్లలకి క్లాసికల్ డాన్స్ ని, చుట్టుపక్కల ఉండే లేడీస్ కి కోలాటాలని నేర్పిస్తూ
కొద్ది రోజుల్లోనే చుట్టుపక్కల ఉండే ఊర్లలో ఫేమస్ అవ్వడంతో మాధురి పేరు మారుమోగిపోయింది. ఇక అలా ఈ ఫేమ్ తోనే రాజకీయాల్లోకి వెళ్లి తన సత్తా చాటుకోవాలని మాధురి రాజకీయ నేతల కంట్లో పడాలని వైసీపీ నేత జగన్ కి సంబంధించిన టిక్ టాక్ వీడియోలని చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వచ్చింది. ఇక చుట్టుపక్కల ఏ ప్రోగ్రాం జరిగినా మాధురి తన స్టూడెంట్స్ తో డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తూ మహిళలతో కోలాటాలని ఆడిస్తూ ఉండేది. ఈ క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్ భార్య అయిన వాణితో మాధురికి ఒక ప్రోగ్రామ్ లో పరిచయం ఏర్పడగా మాధురి భర్త అత్తామామల గురించి తెలుసుకున్న వాణి మాధురికి లేడీస్ లో ఉన్న ఫాలోయింగ్ ని చూసి తన భర్తకి సపోర్ట్ చేస్తూ ప్రచారంలో పాల్గొనమని చెప్పగా అప్పటికే రాజకీయాలపై మక్కువ ఎక్కువగా ఉండడంతో మాధురి అందుకు ఇమ్మీడియట్ గా ఒప్పుకొనింది. అలా వాణి ఇంట్లో ఉంటే మాధురి తరచూ దువ్వాడ శ్రీనివాస్ వెంట వెళుతూ ప్రచారం చేస్తూ అక్కడ ఉండే సమస్యల గురించి బోల్డ్ గా మీడియాలో స్పందించడంతో ఈమె మాటలకి ఇంప్రెస్ అయిన దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ పార్టీకి తనని పరిచయం చేస్తూ టెక్కిలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలనివ్వాలని కోరగా వైసీపీ కూడా ఆ పదవిని మాధురికి ఇవ్వడంతో మాధురి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఆ పదవి వల్ల మాధురికి శ్రీనివాస్ కి మధ్య ఉన్న పరిచయం కాస్త స్నేహంగా మారి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారడంతో వీరిద్దరూ సీక్రెట్ గా సంబంధాన్ని పెట్టుకున్నారు. అలా బయట ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒకే రూమ్ లో స్టే చేయడం, కలిసి భోజనం చేయడం లాంటివి చూసి కొంతమంది కార్యకర్తలు వాణికి చెప్పడంతో ఆక్రోశానికి గురైన వాణి మాధురి ఇంటికి వెళ్లి తనని ఇదే విషయంపై నిలదీయగా అందుకు ఆమె తనకేమీ తెలియదని, తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పిన వాణి ఇకపైన తన భర్తతో కనిపించకూడదని, నీ సపోర్ట్ ఏమీ అవసరం లేదని తెగేసి చెప్పింది. కానీ అప్పటికే దువ్వాడ శ్రీనివాస్ తో ఏర్పడిన సన్నిహిత్యం కారణంగా వీరిద్దరూ అదంతా పట్టించుకోకుండా చట్టాపట్టాలేసుకుంటూ తిరగడం మొదలెట్టారు. ఇక ఇలా వదిలేస్తే అవ్వదని నేరుగా వైసీపీ పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్లిన వాణి జరిగిన విషయం చెబుతూ మాధురిని టెక్కిలి మహిళా అధ్యక్షురాలు పదవి నుండి తొలగించాలని కోరడంతో వారు ఈమె కోరిక మేరకు తనని ఆ పదవి నుండి తొలగించారు. ఇక వాణి ఇలా చేయడంతో మరింత రెచ్చిపోయిన మాధురి దువ్వాడ శ్రీనివాస్ ని ఇంటికి పంపకుండా తన ఇంట్లోనే పెట్టుకుంటూ వచ్చింది. దీంతో వాణి తన భర్తకి కూడా బుద్ధి చెప్పాలని 2024లో జరిగిన ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా తనకే టికెట్ కావాలని వైసీపీ పార్టీ అధిష్టానంతో పట్టుబట్టుకొని వాదించడంతో ఈ ఇష్యూ మీడియాలో హల్చల్ అవ్వడం మొదలైంది. అలా ఈ రచ్చ కారణంగానే 2024లో జరిగిన ఎలక్షన్స్ లో దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోయాడు. అలా తన ఓటమికి తన భార్య, ఆమె కుటుంబ సభ్యులే కారణమని కోపాన్ని పెంచుకున్న శ్రీనివాస్ తన భార్యని పట్టించుకోకుండా మాధురి ఇంట్లోనే ఉంటూ వారిద్దరూ సహజీవనం చేయడం మొదలెట్టారు. అంతేకాకుండా మాధురి కోసం శ్రీనివాస్ ఒక ఇల్లుని కట్టించడంతో భర్త చేష్టల్ని భరించలేని వాణి నేరుగా మీడియా ముందుకు వచ్చి తన భర్తతో మాధురికి ఉన్న సంబంధం గురించి చెప్పడమే కాకుండా ఆమె తన చివరి కూతుర్ని భర్తతో కాకుండా మరొకరితో కనిందని, తన భర్తకి అన్నీ తెలిసినా మాట్లాడకుండా ఫారెన్ లో ఉన్నాడని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం లేపాయి. ఇక ఈ వ్యాఖ్యలపై మాధురి ప్రెస్ మీట్ పెట్టి మొదట్లో తను తన భర్త విడాకులు తీసుకుని విడిపోయామని చెప్పినా ఆ తర్వాత వారిద్దరూ చట్టపరంగా కాకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోయామని, అతనితో తనకి అండర్స్టాండింగ్ లేదని, ఇప్పుడు తామిద్దరూ వేరువేరుగా ఉంటున్నామని చెప్పడంతో జనాలు కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఇక ఆ మధ్యలో మాధురి భర్త ఒక వీడియోని రిలీజ్ చేస్తూ తన భార్య నిప్పని, ఆమె పైన ఎవరు ఎన్ని నిందలు వేసినా తాను నమ్మనని, ఆమెను ఎవరైనా టార్గెట్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, డబ్బు కోసం తనకి ఎవరితోనూ వెళ్లాల్సిన అవసరం లేదని, తాను సంపాదించే 10 లక్షల రూపాయలు ప్రతి నెల తనకే పంపిస్తుంటాడని, ఆ డబ్బులతోనే తాను పెట్రోల్ బంక్ తో పాటు ఇల్లు, స్కూల్ ని కూడా కట్టించిందని, ఆమె పైన నిందలు వేయొద్దని, తనకి ఎవరితోనూ సంబంధం లేదని చెప్పడంతో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో మీడియాలో రచ్చ మొదలైంది. ఇక అలా మాధురి భర్త మాత్రం తన భార్య ఎలాగున్నా, ఎవరితో వెళ్లినా తనని వదిలే ప్రసక్తే లేదని, విడాకులు ఇవ్వనని తెగేసి చెప్పడంతో మాధురి పెళ్లి చేసుకోకుండానే దువ్వాడ శ్రీనివాస్ తో సహజీవనం చేస్తూ త్వరలోనే ఒక మగబిడ్డని కని దువ్వాడ శ్రీనివాస్ కి ఒక వారసుడిని కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉందని చెప్పొచ్చు. ఇక ఒక స్టేజ్ లో ఈ న్యూస్ బయటికి రావడంతో ఈమెపై ట్రోలింగ్ ఎక్కువై అన్ని పార్టీల వారు వీరిద్దరిని టార్గెట్ చేయడంతో మానసికంగా కృంగిపోయిన మాధురి ఆత్మహత్యకి పాల్పడగా సరైన సమయానికి కుటుంబ సభ్యులు తనని హాస్పిటల్లో చేర్పించడంతో ప్రాణాపాయాలతో బయటపడింది. అలా ఈమె వ్యాఖ్యల్ని విన్న కొంతమంది నెటిజన్లు మాధురి నిజంగానే దువ్వాడ శ్రీనివాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుందనుకుంటే ఇప్పటికీ ఆమె దువ్వెలా అని తన భర్త సర్నేమ్ నే ఎందుకు పెట్టుకుంటుందని, ఒకవేళ శ్రీనివాస్ పై అంత ప్రేముంటే ఆ పేరుని తీసేసి తన పుట్టింటి పేరుని గాని కేవలం మాధురి అని పెట్టుకోవచ్చని, అలా కాకుండా ఆమె ఇప్పటికీ తన అత్తింటి పేరునే కొనసాగిస్తుందంటే త్వరలోనే శ్రీనివాస్ ని వదిలేసి తన భర్తతో వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలు ఎక్కువ అవడంతో తనకి శ్రీనివాస్ పైన ఉన్న ప్రేమని చూపించేందుకు దువ్వాడ శ్రీనివాస్ బయోపిక్ ని తీస్తూ ఆ సినిమాని సోషల్
మీడియాలో రిలీజ్ చేయడంతో పాటు పెట్రోల్ బంక్, రెస్టారెంట్, రియల్ ఎస్టేట్ అని వేరియస్ బిజినెస్ లని చేస్తూ సోషల్ మీడియాలో పవర్ఫుల్ కపుల్ గా నిలిచారు. ఇక ఈ పబ్లిసిటీతోనే బిగ్ బాస్ టీం మాధురిని దువ్వాడ శ్రీనివాస్ ని హౌస్ లోకి పిలిచేందుకు అప్రోచ్ అవ్వగా దువ్వాడ శ్రీనివాస్ తన రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వారి ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు. కానీ మాధురిని హౌస్ లోకి పంపుతానని చెప్పడంతో ఈ న్యూస్ 1 మంత్ నుండి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అలా మాధురి తను దువ్వాడ శ్రీనివాస్ ని ఎంత లవ్ చేస్తుందనేది మరియు తనేంటో ఈ సమాజానికి చూపించడానికి రోజుకి 50,000 రెమ్యూనరేషన్ ని తీసుకుంటూ హౌస్ లోకి వెళ్ళినట్లు సమాచారం. మీకు బిగ్ బాస్ హౌస్ లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్ ఒకసారి తెగిన తర్వాత మరలా అతికించిన అది మునపటిలాగా అందంగా కనిపించకపోవచ్చు. అది దండైన బంధమైన. ఇది ఫోక్స్ దివ్యల మాధురి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.